हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ॐ नमो भगवते स्वामिनिर्भयानन्दाय। ॐ नमो भगवते स्वामी अचलपरिपूर्णानन्दाय। हरिः ओम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगद्धो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। सदाशिवसमारभते श्रीमहाविष्णु सूर्य याज्ञवल्क्य जनक व्यास शुकयोगी सान्दीप श्रीकृष्णजगद्गुरुभ्यां शङ्करभगवत्पादाचार्यमध्यमाम् श्रीधर शिवरामाख्य कृष्णदेशिकवराभ्याम् मन्मडपु सुब्बयार्य कोल्लिकोटयार्य गुरुप्रसादरावार्य स्वामी निर्भयानन्दाख्य अचलपरिपूर्णानन्दाभ्याम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। पूर्वमेव निरालम्बम् आग्नेयं च निर्गुणं तथा दक्षिणे नित्यशुद्धं चैव नैऋत्यो निरुपद्रवम् पश्चिमे निष्कलं चैव वायुवे च निरञ्जनम् उत्तरे च निराकाशो ईशान्यो निर्मलो भवेत् ऊर्ध्वश्च निराकारतः अधश्च निर्विकारतः अन्तर्बहिश्च सर्वत्र अचलोऽयं सनातनः। ॐ निर्भयानन्दाय विद्महे अचलपरिपूर्णाय धीमहि तन्नो परात्परप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्।
ఓం నమః స్కందాయ విద్మహే ఋషి సాక్షాత్ ధీమహి తన్నో రమణ ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం సద్గురురూపాయ విద్మహే జ్ఞానబోధామృతాయ ధీమహి తన్నో శ్రీ విద్యాసాగర ప్రచోదయాత్. ఓం స్వాత్మానందాయ విద్మహే అచల పరిపూర్ణానందాయ ధీమహి తన్నో దేశికేంద్ర ప్రచోదయాత్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సాయిరామ్ అండి. మనము ఆత్మబోధలో 2వ శ్లోకం చెప్పుకుంటున్నాము. బోధోన్య సాధనేభ్యో హి సాక్షాన్మోక్షైక సాధనం పాకస్య వన్నివ జ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతి. ఈ శ్లోకంలో దాదాపుగా ఇంకా 2 గురువాక్యాలు ఉన్నాయండి ఈ శ్లోకంలో. ఒకటేమో సాధనా చతుష్టయ సంపత్తి, ఆ తర్వాత ఇంకొకటి, ఈ 2 ఉన్నాయి. ఇక్కడ ఈ సాధనా చతుష్టయ సంపత్తిని మనము చూడబోయే ముందు గురువుగారు దీని గురించి ఏమని చెప్పారో ఒకసారి ఇంకా మిగతా గురువాక్యాల్లో చెప్పబడింది. వరగురు కరుణ చెప్తూ, ఎప్పుడైనా సమయం దొరికితే మనము ఈ వరగురు కరుణ 25 కూడా మనము ఈ గురువాక్యాలు మనం బాగా మననం చేయాలి, అది చెప్పుకోవచ్చు. అందులో మొదటి మాట ఉపోద్ఘాతంలో ఏమని చెప్పారంటే, సాధనా చతుష్టయ సంపత్తిని గురువు యొక్క సహాయం లేకుండా ఏ సాధకుడు నేర్చుకోలేడు, అంతే. ఆ తర్వాత ఇంకా చతుర్వేద శుశ్రూషలు, శ్రవణమన నిధిధ్యాసలు, మహావాక్య చతుష్టయము, జీవన్ముక్తి, త్రయము, అదంతా. అట్లాగే ఇంకొక సందర్భంలో ఇవి చినకందార్థాలు చెప్తూ ఏమన్నారంటే, ముఖ్యంగా ఈ గురువాక్యం చినకందార్థాలు చెప్తూ మన ప్రయాణము అపూర్ణము నుంచి పూర్ణము, పూర్ణము నుంచి పరిపూర్ణము, ఇట్లా ప్రయాణం ఉంటే ఈ ప్రయాణంలో మొట్టమొదట సాధనా చతుష్టయ సంపత్తి, చతుర్వేద శుశ్రూషలు, అంగ శుశ్రూష, స్థాన శుశ్రూష, భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూష, సాధనా చతుష్టయ సంపత్తి వాళ్ళు చూసుకుంటాం. అప్పుడు జ్ఞాతుం ద్రష్టుం అంటే బోధారూపకంగా తెలుసుకుని విచారణ చేయటం జ్ఞాతం అయితే, సూచించిన లక్ష్యంలో నిలకడగా దర్శన స్థితిని పొందటం ద్రష్టుం. ఆ తర్వాత ప్రవేష్టుం అధిగచ్చతి. దానికి ఈ గురువాక్యంలో ఏంటంటే, జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసే సాధకులకు ఇది ఒక టూల్ కిట్ మాట.
ఎలాగైతే తాపీ మేస్త్రికి ఆ, ఆ, ఉంటాయో టూల్స్, అట్లాగే ఇవి మనకి టూల్స్ ఏంటి? ఇవన్నీ కూడా విమర్శనాత్మక పద్ధతులు. ఆదాయ విమర్శ, అన్వయ వ్యతిరేక విమర్శ, భావ అభావ విమర్శ, జడ చేతన విమర్శ, మళ్ళీ భాగ త్యాగ నిర్ణయ పద్ధతులు, పంచ వివేకములు, లక్షణత్రయం, ఏది ప్రధానమో ఏది అప్రధానమో తెలిసి నిర్ణయం అయ్యాక త్యజించటం. ఆ తర్వాత సూచన, తత్పరంచావలోకే దానవతల, అంటే ఇక్కడికి వెళ్ళిపోయాక మళ్ళీ దానవతల. ఇవన్నీ మనము నిదానంగా ఆత్మబోధ జరుగుతున్నప్పుడు మనకి ఇవన్నీ వస్తాయి. మనకి అంటే ఊరికే ఒకసారి ఈ 2వ శ్లోకంలో జ్ఞానం గురించి ప్రస్తావించుకుంటున్నాం కాబట్టి ఈ ఊరికే చెప్పానంతే. ఇవన్నీ మనం డీటెయిల్గా చూస్తాం. అంటే నా ఉద్దేశం ఏమిటంటే, ఈ సాధనా చతుష్టయ సంపత్తి అనేది మొట్టమొదటిగా సాధకుడు పట్టుకోవాల్సింది. అసలు వాడిని సాధకుడు అని పిలవాలంటే ఈ సాధనా చతుష్టయ సంపత్తి ఉండాలి. లేదంటే గురువు గారు ఏమన్నారంటే వాడు సామాన్యుడు. మనం అందరం ఏమనుకుంటున్నాము, మేము ఆధ్యాత్మిక సాధకులమండి, మాకు ఒక ఆశ్రమం ఉంది, మాకు గురువు గారు ఉన్నారు, మేము ముక్తి మోక్షం వైపు ప్రయాణం చేస్తున్నాము, మేము బహిర్ముఖమై ప్రాపంచికలం కాదండి, మేము అంతర్ముఖులమై ఆత్మజ్ఞాన లక్ష్యంతో ప్రయాణం చేసేవాళ్ళం అని చెప్తున్నాం కదా, సాధకులు అంటున్నాం కదా. మరి ఎవరన్నా వచ్చి అట్లాగా, మరి అయితే నీకు నాకు తేడా ఏంటి అంటే ఏం చెప్పాలి అంటే, మరి నువ్వు సామాన్యుడివే అని ఎవరన్నా అన్నారనుకోండి, నేను సామాన్యుడిని కాదు, నేను సాధకుడిని. ఎందుకంటే గురుకృప చేత నాకు ఈ సాధనా చతుష్టయ సంపత్తి లభించినది అని చెప్పగలగాలి మొట్టమొదటి మాట. ఇది చెప్పకపోతే మనము సామాన్యులమే, మనము ఆ బహిర్ముఖంలో తిరుగుతున్న వాళ్ళమే, ఊరికే ఏదో చెప్పుకుంటున్నాం అంతే. అంత ఇంపార్టెంట్ మాట. ఫస్ట్ అందరికీ ఉండవలసినది సాధనా చతుష్టయ సంపత్తి. ఇక ఈ సాధనా చతుష్టయ సంపత్తిలో ముందే మనం ప్రస్తావించుకున్నాము. ఇదే సాధనా చతుష్టయ సంపత్తిని ఇక్కడ నిత్యానిత్య వస్తు వివేకం దగ్గర ఒక నిర్వచనం ఇస్తే, ఏది జీవుడు ఆత్మనిష్ట వరకు వెళ్ళే ప్రయాణంలో ఒక నిర్వచనం ఉంటుంది, ఆత్మనిష్ట అయ్యాక బ్రహ్మనిష్టకి వెళ్ళే ప్రయాణంలో అదే నిత్యానిత్య వస్తు వివేకమునకు ఇంకొక నిర్వచనం ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ పరబ్రహ్మ నిర్ణయంకి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇంకొక నిర్వచనం ఉంటుంది. సాధనా చతుష్టయ సంపత్తి ఇదే, మారదు. అట్లాగే ముముక్షత్వము, అట్లాగే వైరాగ్యము, అట్లాగే సమాధి షట్క సంపత్తి, ఇవేమి మారవు. ఆ నిర్వచనాలు ఆ స్థాయికి వచ్చినప్పుడు గురువుగారు మార్చేస్తారన్నమాట. ఇట్లా మనము నేపథ్యం చూసుకుని ఈ సాధనా చతుష్టయ సంపత్తి జ్ఞానాలయం అన్నారండి. ఎక్కడుందండి ఈ ఆలయం? 4 ద్వారాలతో, తూర్పు ద్వారము, పశ్చిమ ద్వారం, సింహద్వారం, దక్షిణ ద్వారము, ఉత్తర ద్వారం. ఎక్కడుందండి ఈ ఆలయం? ఎవరైనా చెప్తారా? మన హృదయంలోనే ఉంటాయి. మనమే. బాగా చెప్పారు జయలక్ష్మి గారు. మనమే. ఉత్తర ద్వారం ఎన్ని ద్వారాలు మన దగ్గరే ఉన్నాయి. ఇక్కడ గురువు గారు ఆత్మబోధలో ఈ నిర్వచనాలు దాదాపుగా అన్ని స్థితులకి సరిపోయేటట్టుగానే చెప్పారన్నమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. నిద్రలో మధ్యరాత్రి 12కి ఎవరైనా లేపి నిత్యానిత్య వస్తు వివేకం అంటే ఒక్క ముట్టుకులో నాకు చెప్పమంటే చెప్పగలగాలి. అంటే అంతగా మన రక్తంలో జీర్ణం అయిపోవాలన్నమాట. అంత ముఖ్యం. సరే, మొదట ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవడానికి 4 ఉన్నప్పటికీ
ఇక్కడ ఈ నాలుగిట్లో ఒకటేమో ఎందుకు ఎలా అనేవి రెండు చెప్తాయండి. ఎవరైనా చెప్తారా? ఎందుకు ఎలా అనేదానికి ఈ నాలుగిట్లో రెండు సమాధానం చెప్తాయి. ఇది బాగా ఇంటరాక్టివ్గా ఉండాలండి మన అందరము ఇది అర్థం చేసుకునేటప్పుడు. ఎందుకు ఎలా అనేవి ఈ నాలుగిట్లో రెండు చెప్తాయి. ఏంటవి? ఈ ప్రయాణం మనం ఎందుకు చేస్తున్నాం? ఎందుకు చేస్తున్నామండి? మోక్షం కోసం. మోక్షం కోసం. అంటే ముముక్షత్వం, అంతే కదా. ముముక్షు అంటే మోక్షం కొరకు మోక్షమే నెంబర్ 1 ప్రయారిటీగా పెట్టుకున్నవాడు కదా, అసలు రెండోది లేదు. అది లక్ష్యం. ఎందుకు అంటే ఆ లక్ష్యాన్ని సూచిస్తుంది. ఎలా అంటే నిత్యానిత్య వస్తు వివేకం. ఎందుకు? ముముక్షత్వం, మోక్షం కొరకు. ఎలా? నిత్యానిత్య వస్తు వివేకంతో. ఈ రెండు ఉన్నాయి చూసారా ఇక్కడ రెండు. ఈ రెండు సామర్థ్యాన్ని సూచిస్తాయి. క్యాపబిలిటీ, శక్తి అండి. అంటే మనలో సాధకులము మనం గురువుగారి దగ్గరికి వెళ్ళి, స్వామి నాకు శక్తి లేదండి, అలా ఉండలేకపోతున్నానండి. మీరు చెప్పిందంతా అర్థమవుతుందండి, కానీ అలా ఉండలేకపోతుందండి. ఆ సామర్థ్యం ఏదో నాకు ఇచ్చేయండి. ఆ సామర్థ్యం లేదండి, ఆ శక్తి నాకు ఇచ్చేయండి. ఇలా మన గోడు వెళ్ళబోసుకుంటాం కదా వారికి. అప్పుడు ఇక్కడ చెప్పారు గురువుగారు, ఇలా చెప్పే వాళ్ళందరికీ ఎందుకు సామర్థ్యం లేదు, ఎందుకు శక్తి లేదు అంటే ఈ రెండు లేకటండి. ఏ రెండు? వైరాగ్యం లేక, ఈ సమాధి షట్క సంపత్తి లేక వాళ్ళల్లో శక్తి లోపించింది. అంతేగాని ఈశ్వరుడేమీ తక్కువ ఇవ్వలేదండి. ఈశ్వరుడు అందరికీ ఇచ్చాడు. కానీ నేను ఉండలేను, నాకు శక్తి సరిపోవటం లేదు అంటే దాని అర్థం ఈ రెండిట్లో ఏదో లోపం ఉందని చూసుకోవాలి మనం. అయితే ఇది ఇహముత్ర అర్ధ ఫలభోగ విరాగము. అయితే ఇహములో ఉన్నాయి కదా, ఐహికము, ఆముష్మికము, పారమార్థికం. ఈ లోకంలో కాకపోతే ఇంకో లోకంలో, 14 లోకాల్లో ఎక్కడైనా ఎక్కడో ఒకసారి మనము పట్టుబడిపోయాము. ఎంతో పెద్ద పెద్ద వారు కూడా అయి ఉండవచ్చండి. ఏదో ఒక లోకంలో ఇరుక్కుపోవచ్చు. అందుకని చాలా ముఖ్యం మాట. ఉట్టి వైరాగ్యం కాదు ఇది. ఇహముత్రార్థ ఫలభోగ విరాగము. ఇహము ఐహికము వద్దు, ఆముష్మికం వద్దు, పారమార్థికం వద్దు, కేవలాత్మ లక్ష్యంగా చెప్పిన మాట ఇది. దానివలన శక్తి లోపిస్తుంది, ఆ సామర్థ్యం లేకుండా పోతుంది. ఇంకొకటి సమాధి షట్క సంపత్తి. షట్క 6 ఉంటాయి ఇందులో. ఈ 6 మళ్ళీ ఇది ఒక్కదానికి ఒకటి నిచ్చెనలాగా ఉంటుందండి. అంటే మొదటిది రాకపోతే రెండోది రాదు, రెండోది రాకపోతే మూడోది రాదు, ఎట్లా ఉంటుంది. అందుకని మొదటి శ్లోకంలో కూడా శమము అనే మాట వేశారు. ఇది లేకపోయినా సరే మనకి శక్తి లోపించటము, దానివల్ల సామర్థ్యం లేకపోవటం. సామర్థ్యం లేకపోయేసరికి ఏమవుతుందంటే ఈ పంచ వివేకాలు, ఈ నిత్యానిత్య వస్తు వివేకం ప్రధానంగా దీన్ని ఇది పక్కకు పోతుంది. ఎప్పుడైతే ఈ సామర్థ్యం లేదో, శక్తి లోపించిందో, ఈ వివేకం పోతుంది పక్కకి. ఎప్పుడైతే ఈ వివేకం పోయిందో యుక్తాయుక్త విచక్షణ పోతుంది.
యుక్తాయుక్త విచక్షణ అంటే యుక్తము అంటే ఒక లక్ష్యము దిశగా వెళ్ళుట యుక్తము. ఆ లక్ష్యాన్ని పక్కకు పడేసి ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవట అయుక్తము. యుక్తాయుక్త విచక్షణ. అరే నీకు విచక్షణ లేదురా, ఆ మాత్రం విచక్షణ లేదా నీకు అంటారు కదా. ఎప్పుడైతే ఆ విచక్షణ జ్ఞానం, యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం లోపించిందో అంటే ఏంటి, లక్ష్యం వైపు దృష్టి పోయింది. అంటే ఈ రెండు లేకపోయేసరికి ఈ రెండు పోయినాయి. అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఎందుకు ఎలాగో వచ్చేసాం, పక్కకు వచ్చేసాం. అందుచేత ఇప్పుడు ఎందుకు దీన్ని మోక్ష సౌధం అన్నారంటే ఈ 4 పిల్లర్స్ మాట. ఇది లేకపోతే ఇది, ఇది లేకపోతే ఈ 4 ఉండాలండి, మొత్తం 4 ఉండాలి. ఒక్కొక్కటిగా 4 ద్వారాలు చూద్దాం. మొదటిది తూర్పు ద్వారం, సింహద్వారం. దీనికి గురువుగారు నిర్ణయ వాక్యం చెప్పేశారు. ఏమని చెప్పారు? ఏమిటయ్యా నిత్యం ఏంటి, అనిత్యం ఏంటి, ఏది నిత్యము ఏది అనిత్యము తెలిస్తేనేగా మనం బాగా త్యాగ న్యాయాన్ని మనం చేసేదంటే ఏది పాలో ఏది నీళ్ళ ముందు గుర్తించాలి కదా. హంసలా పాలని నీటిని వేరు చేయాలంటే ముందు గుర్తించాలి కదా. జ్ఞాన మార్గంలో గుర్తించుట ఉండగలుగుట కదా, గుర్తించగలుగుట ఉండగలుగుట. అంటే మొదట నిత్యం అంటే ఏమిటి అంటే బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, మారనిది నిత్యం, మారేది అనిత్యం. ఇదే నిర్వచనం కింద నుంచి పైదాకా. మారుతుందా అనిత్యం. ఇక్కడ ఎవరైనా మన వాళ్ళలో విపස්සనా ధ్యానం సాధన చేశారా? 10 రోజుల మౌనం విపස්සన చేసామండి. ఎవరమ్మా మీ పేరు? మాలతి చేశాను. మాలతి గారు. ఈ విపස්සన ధ్యానం చేసేటప్పుడు 10 రోజులు అంటే దాదాపు 8 రోజులు పూర్తి మౌనము, 2 రోజులు కొంచెం తక్కువగా ఉంటుంది. మొదటి 2 రోజులు ఏం చేపిస్తారంటే ఈ అనిత్య బాగా అనుభవం చేస్తారు. ఏమి బోధించటాలు ఏమి ఉండదు. కూర్చుని శరీరంలో స్పందనలు గమనించటము, శ్వాసని గమనించటము, ఇదే పని. ఆ చేసేటప్పుడు ఏమవుతుందంటే రాకడా పోకడా అంటే అది మారిపోతుంది అనేది బాగా వంట పడుతుందన్నమాట. చాలా ఉపయోగం. అంటే అన్ని రోజులు మనము విపස්සన అంటే యథార్థముగా చూడగలుగుట, సీయింగ్ యాజ్ ఇట్ ఈస్. అదే కదా జ్ఞానంలో ఉన్నది ఉన్నట్లుగా చూస్తే జ్ఞానమే, ఉన్నది లేనట్టు చూస్తే అగ్రహణం, లేనిది ఉన్నట్లు చూస్తే అన్యదాగ్రహణం. ఇక్కడ ఈ అనిత్యం అనేది మనము దాన్ని చూస్తూ ఉంటే వచ్చింది, లేచింది, ఉంది, పోయింది, ఇంకోటి వచ్చింది, ఉంది, పోయింది. ఈ చూసే నేను మారట్లేదు. ఇంతవరకు ఎందుకంటే ఎప్పుడు ఉంది, ఇంతవరకు ఎందుకు? మనకి నాకు 54 ఏళ్ళు. ఈ 54 ఏళ్ళలో బాల్యం చూసాము, యవ్వనం చూసాము, అన్నీ చూసేసాము, అయిపోయినాయి కదా, అవన్నీ మారిపోయినాయి కదా. కానీ నేను మారలేదు, నేను అలాగే చూస్తున్నాను. మనందరికీ ఇది అనుభవమే కదా.
ఆ ఫోటో, పాత ఫోటోను ఇప్పుడు ఫోటో తీసి చూపిస్తే ఇది నువ్వేనా అని అడుగుతారు కదా. నేనేనయ్యా బాబు, అది నా అప్పుడు మారిపోయాను, అట్లాగే ఉండేవాడిని నేను చిన్నప్పుడు. శరీరం మారింది కానీ నేను మారలేదు, నేనే. ఇట్లా మన ఆలోచనలు మారాయా లేదా, మన లక్ష్యాలు మారాయా లేదండి. ప్రతి 10 సంవత్సరాలకి లక్ష్యాలు మారుతున్నాయా లేదా. మారిపోతున్నాయి. 5వ క్లాస్ అప్పుడు మన లక్ష్యం, 15వ క్లాస్ అప్పుడు మన లక్ష్యం, పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిపోయాక మన లక్ష్యం, వివాహం అయ్యాక మన లక్ష్యం, ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు లక్ష్యం, రిటైర్ అయిపోయినప్పుడు లక్ష్యం, మంచం మీద ఉన్నప్పుడు లక్ష్యం, ఈశ్వరుడి పిలుపు కోసం వేచి ఉన్నప్పుడు లక్ష్యం. ఇంత మారిపోతున్నాయా లేదా. అంటే ఇట్లా ఎన్నైనా చెప్పుకోవచ్చండి. ఇదొక్కటి గుర్తుపెట్టేసుకుందాం. మారనిది నిత్యం, మారేది అనిత్యం. అంతే. 3 కాలములలో కూడా మారకూడదు. మెలకువ, కాలానిద్రలో మారకూడదు. తర్వాత ఒక ఉదాహరణ చెప్పారు ఇక్కడ. ఇంతకీ ఏంటా మారంది? ప్రకాశం. మనము ఆత్మనిష్ట లక్ష్యంగా మనం చెప్పుకుంటే జ్ఞాత ప్రకాశమే నిత్యము ఎప్పుడూ ఉన్నది. ఆ జ్ఞాత ప్రకాశముతోనే నన్ను నేను గుర్తించగలుగుతున్నాను, నేను అని చెప్తున్నాను. అది నేనేనయ్యా బాబు, ఫోటోలో అలా ఉన్నది కానీ అది నేనేనయ్యా బాబు అని ఆ జ్ఞాత ప్రకాశి వాడే అంటున్నాడు నేనని, అవ్యవహారిగా. మరి ప్రపంచము అనిత్యం, బోళ్ళు అన్నీ మారిపోయినాయి, బోళ్ళు ప్రపంచాలు మారిపోయినాయి, అనిత్యం. ఇక్కడ బాగా మనము ఇది జ్ఞానాలయం కదా, మనలోనే ఉందనుకున్నాం కదా. ఈ తూర్పు ద్వారం మనకేమిటండి? ఏమింద్రియము రాశారు ఇక్కడ? వాగీంద్రియం, వాక్కు. సింహద్వారం మాట మనకి. సాధనా చతుష్టయ సంపత్తిలో సాధకుడికి బాగా పట్టుకోవాల్సింది ఏమిటి? సింహద్వారము, నోరు, వాక్కు. ఈరోజు అవతార్ మెహర్ బాబా వారు 40 సంవత్సరముల మౌనం ప్రారంభించిన రోజు మాట. 10 జూలై నుండి 40 సంవత్సరాలు మౌనం పాటించారు. మన తులసమ్మ గారు కూడా నిన్న అర్ధరాత్రి నుంచే మొదలుపెట్టేసి మౌన వ్రతం దీక్ష సంకల్పించారు. మనందరి తరపున వారికి శుభాకాంక్షలు తెలుపుకుందాము. ఈ వాగేంద్రియము అంత ముఖ్యమండి. వాగేంద్రియముని అదుపు చేయటం సాధకుడికి అంత ముఖ్యం. ఒక్కసారి నోట్లో నుంచి వచ్చిందా అంతే, మళ్ళీ వెనక్కి తీసుకోలేము. ఇక తర్వాత ఎంతన్నా నువ్వు ప్యాచ్ వర్క్ చేయొచ్చు, కానీ ఒకసారి నోటి ఎమ్మటి నుంచి వచ్చిందా అనేసామా ఇక అంతే, మళ్ళీ వెనక్కి తీసుకోలేము. చాలా వివేకంతో మాట్లాడాలి. నేను స్ట్రైట్గా మాట్లాడతానండి అంతే, మీలాగా నేను లోపల దాచుకుని బయటకు చెప్పను. స్ట్రైట్గా మాట్లాడేస్తాను, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయటం కరెక్ట్ కాదు. అది ఈశ్వరుడు మనకి వివేకం ఇచ్చాడు కదా, ఆ వివేకం ఉపయోగించి లోపల వచ్చిన ఆలోచనలు, స్ఫురణలు, వాటిని పట్టుకుని ఏది వివేకము, ఏది ప్రధానము, ఇవన్నీ ఆలోచించి పంచ వివేకాలు చెప్పి ఈ మాట నేను మాట్లాడవలసిన అవసరం ఉన్నదో లేదో చూసుకుని మాట్లాడొద్దు. అది నిజాయితీగా మాట్లాడటం అవుతుంది కానీ, సూటిగా మాట్లాడటం అవుతుంది కానీ, ఏది వస్తే అది మాట్లాడితే అది ఎలా గొప్ప అవుతుందండి? వివేకంతో మాట్లాడాలి, పంచవివేకములతోనే మాట్లాడాలి. అంటే 2, 3 గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ ఎవరైనా చెప్తారా? 3 కనిపిస్తున్నాయి ఇక్కడ.
నిత్యానిత్య వస్తు వివేకము 3 గుర్తుపెట్టుకోవాలి. చెప్పండి. అంటే కనిపిస్తున్నాయండి. అంటే మారేది నిత్యము, మారేది అనిత్యము. అదే అనుకుంటున్నారు. అంతే. ఇంకోటి ఇంకెవరైనా చెప్పండి. ప్రకాశం నిత్యం. ప్రకాశం నిత్యం, ప్రపంచం అనిత్యం. ఇంకొకటి ఎవరైనా చెప్పండి. సింహద్వారం ఏమిటి? తూర్పు ద్వారం. వాగేంద్రియం వివేకంతో మాట్లాడాలి. ఇది మనము నిత్యానిత్య వస్తు వివేకం అంటే మనకి ఈ 3 గుర్తుపెట్టుకుని అట్లా మన జీవనం ఉండాలన్నమాట. అప్పుడే ఈ జ్ఞానాలయంలో మొదటి స్తంభం, మొదటి ద్వారము మనకి తెరుచుకుంటుంది. ఇక రెండవది ఇహముత్రార్థ ఫలభోగ విరాగం. రెండోది మనము ఇది చెప్పుకుందాం, పశ్చిమ ద్వారం చెప్పుకుందాం. సమాధి షట్క సంపత్తి, ఉపస్థేంద్రియం అన్నమాట. ఇక్కడ ఇది కూడా ఈ వాగేంద్రియం ఎట్లాగైతే వాక్కు ఇది మాట్లాడటానికి పనికొస్తుంది, అట్లాగే ఆహారానికి పనికొస్తుంది కదా, చాలా బలంగా ఉంటుంది. అట్లాగే ఉపస్థేంద్రియం అంటే జననేంద్రియము, మూత్ర విసర్జన. ఈ ఉపస్థేంద్రియం ఇది పశ్చిమ ద్వారం. ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పశ్చిమ ద్వారం దగ్గర జాగ్రత్తగా లేమనుకోండి, అక్కడ చిక్కుబడిపోతాం. చాలా గట్టిగా ఉంటుంది ఇది ఉపస్థేంద్రియం. చాలా జాగరూకతతో ఉండాలి. ఉండగలగాలి అంటే ఈ 6 ఉండాలి. లేకపోతే ఉపస్థేంద్రియం అక్కడ జాగరూకతతో ఉండదు. అట్లాగే ఈ ఇహముత్రార్థ ఫలభోగ విరాగము లేకపోతే ఇది రాదటండి. వైరాగ్యం లేకపోతే ఇది రాదు. ఇది లేకపోతే నిత్యానిత్య వస్తు వివేకం ఉండదు. అది లేకపోతే లక్ష్యం పక్కకు పోతుంది. యుక్తాయుక్త విచక్షణ ఉండదు, లక్ష్యం పక్కకు పోతుంది. ఒకదానికి ఒకటి లింక్ అన్నమాట. ఇక గురువుగారు ఏం చెప్పారంటే, మనం మామూలుగా సంపద అంటాం కదండి. సంపద అంటే అది కాదట. ఈ ఇళ్ల స్థలాలు, బంగారము, డబ్బులు, ఇంకా అన్నీ ఉంటాయి కదా, ఇవి కాదట సంపద అంటే. ఈ సమాధి షట్క సంపత్తే సంపదట. పైగా గురువుగారు ఇంకో మాట వేశారండి, ఎక్కువ ఖర్చు పెట్టుకోమాకు, జాగ్రత్తగా దాచుకో ఈ సంపదని. ఖర్చు పెట్టకూడదు ఈ సంపదని. గురువులు చెప్తున్నారు దాచుకోవాలి. దీనికి ఒక కథ చెప్పారండి. కౌశికుడు అనే ఒక ఋషి బాగా ఆకలేస్తుంది వారికి. చాలా కాలం తపస్సు చేశాక, తపస్సు చేసినప్పుడు తెలియదు కదా, బయటికి రాగానే ఆకలేసేస్తుంది. ఇక బాగా ఆకలితో ఉండి అటు ఇటు చూస్తే ఆ టైంకి కాకి రెట్టేస్తుంది ఆయన మీద. కాకి రెట్టేస్తే ఆయన కోపం వస్తుంది. ఇంత ఆకలి, ఏది కనపడితే తిందాం ఏంటా, బాగా ఆకలితో నకనకలాడిపోతుంటే ఈ సమయంలో ఈ కాకి నా మీద రెట్టేస్తుందా అని చెప్పేసి, కాకి దాని ధర్మం కదా అది రెట్ట వేయటం. కోపంగా దాని వెనక చూస్తారన్నమాట. ఈయనేమో తపస్సు చేసిన ఋషి. కాకిని చూసేసరికి ఆ కాకి మలమల మాడి మసైపోతుంది. ఇంకా కోపంగా
ఆ దగ్గరలో ఉన్న ఒక గ్రామానికి అడవిలో నుంచి బయటకు వచ్చి ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి ఒక అన్నపూర్ణమ్మ గృహిణి వెళ్ళి భవతి భిక్షాందేహి అని అడుగుతారన్నమాట. ఆవిడ వారి భర్త గారికి సపర్యలు చేస్తూ, నేను నా భర్త గారికి సపర్యలు చేస్తున్నాను, మీరు వచ్చాను గమనించాను, కొంచెం నిరీక్షించండి, నా బాధ్యత నేను ఇక్కడ పూర్తి చేసుకుని మీ దగ్గరికి వస్తాను అని చెప్పి లోపల నుంచి చెప్తుంది. ఈయనకి ఇంకా కోపం వచ్చేసింది. నేను ఒక పెద్ద అక్కడ అడవిలో తపస్సు చేసుకునే ఋషిని వచ్చి నేను అడగటమే మీ ఇంటికి ఎక్కువైతే మళ్ళీ మీ మీ భర్తకి సపరే చేస్తున్నాను, వేచి ఉంటామంట అని ఇంకా కోపం వచ్చేస్తుంది. ఈలోపు ఆవిడ ఆ సపరేలు అవి ముగించుకుని బయటకు వచ్చి, నేనేమైనా అడవిలో కాకిని అనుకుంటున్నావా మలమల మాడి మసేపు అవటానికి అంటుంది. ఈయన వెంటనే షాక్ మాట. అడవిలో జరిగిన సంఘటన ఈ గృహిణికి ఎలా తెలిసింది అంటే ఈవిడికి ఎంత జ్ఞానం ఉంది అంటే, ఈ శరీరం ఉన్నంత వరకు మన జ్ఞాన మార్గం అంటే మనము ఏమీ పనులు చేయకూడదు, ఒకచోట కళ్ళు మూసుకుని కూర్చోవాలి అని ఎక్కడా లేదండి. ఏదైనా కాసేపు ధ్యానము, ధారణ, సమాధి, తపస్సు ఉన్నప్పుడు బాహ్య స్ఫురణ ఉండదు కాబట్టి సరే, కానీ ఆ తర్వాత వచ్చినప్పుడు మళ్ళీ శరీరం ఉంటుంది, కర్మ చేసి తెరవాల్సిందే. గురువుగారు ఏం చెప్పారంటే, అసలు శరీరం ఉన్నంత వరకు కర్మ చేయకుండా అసలు ఉండలేవు. శ్వాస తీసుకోవటం కర్మే, చూడటం కర్మే, ఆలోచించటం కర్మే. ఇంకా ఏం చెప్పారంటే, ఈ శరీరాన్ని వదిలేయటం కూడా కర్మే, అది కూడా ఒక కర్మే. అందుచేత కర్మని వదిలిపెట్టమని చెప్పలేదు, జ్ఞానపూర్వక కర్మాచరణ చేయి, ఆత్మనిష్టలో ఉండి అన్ని కర్మలు చేయవలెను. నువ్వు చేసేటప్పుడు నీకు కర్మ కనిపించట్లేదు, నీకు జ్ఞానమే కనిపిస్తుంది. పక్కన చూసేవాడికి కనిపిస్తుంది ఆయన కర్మ చేస్తున్నాడని, నీకు జ్ఞానమే కనిపిస్తుంది. అలా ఉండి చేస్తే నువ్వు కర్మగా భావించకు, నువ్వు జ్ఞానంగానే భావించు. ఆ పక్కనాడెవడో వాడు నువ్వు కర్మ చేస్తున్నావు అనుకుంటాడు, వాడిని అనుకోని. అందుచేత కర్మలు చేయవలెను అంటే ఎవరి శక్తి సామర్థ్యాలను బట్టి వారు. ఒకరికి విచారణ చేయటం కర్మ, ఒకరికి బోధించటం కర్మ, ఒకరికి వినటము కర్మ, ఒకరికి బొమ్మలు వేయటము, ఒకరికేమో పాడటము, భక్తి గీతాలు ఆలపించి అందరికీ తత్వాలు పాడటము, ఇట్లా ఎవరికి తోచినవి వారు కర్మలు చేయాలి జ్ఞానపూర్వకంగా. అది కూడా ఇక్కడే వాగేంద్రియము వాడతాం మనం. ఇక్కడ అప్పుడు ఆ కౌశిక ఋషి ఆ గృహిణి వద్ద నేర్చుకుంటారన్నమాట. ఆయనకు తెలియనివన్నీ నేర్చుకుని ఆయనకి జ్ఞానోదయం అవుతుంది. ఇక్కడ ఎందుకు ఇది ప్రస్తావించారంటే, ఆ ఋషి అంతకాలం కష్టపడి తపస్సు చేశాడు, కూడబెట్టిన సంపద అంతా ఒక్కసారి ఆ కాకి అమ్మటి చూసేసరికి అన్ని సంవత్సరాల తపస్సు ఖర్చు అయిపోయింది. మనం ఏదో అనుకుంటాం కదా, నేను 3 గంటలు ఉన్నాను, 2 గంటలు ఉన్నాను, అంత తపస్సు చేశాను, 1,00,000 జపం చేశాను, 50,000 జపం చేశానని. అది మనము ఖర్చు పెట్టకూడదని చెప్తున్నారు గురువుగారు. దాచుకో, జాగ్రత్తగా దాచుకో, ఖర్చు పెట్టమాకు. లోబి వలె పిసినారిగా ఉండు నువ్వు. ఏ సంపద విషయంలో? సమాధి షట్క సంపత్తి విషయంలో ఈ సంపదని దాచుకోవాలి మనం. ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ ఉందండి, 100 లీటర్ల ఓవర్ హెడ్ ట్యాంక్ డాబా మీద.
అందులో ఎక్కువ సామర్థ్యం ఉంటుందా? 10,000 లీటర్లు 20,000 లీటర్లు ఓవర్ హెడ్ ట్యాంకులో ఎక్కువ సామర్థ్యం ఉంటుందండి. నీళ్లు వదిలితే ఎక్కడికి 20,000 వాటర్ ట్యాంకులో నుంచి ప్రెషర్ ఎక్కువ వస్తుందా? 10 లీటర్ల వాటర్ ట్యాంకులో నుంచి ప్రెషర్ ఎక్కువ వస్తుందా పైనుంచి చెప్పండి? 20,000 వాటర్ ట్యాంక్ నుంచి ప్రెషర్ ఎక్కువ వస్తుంది. అంతే కదా. అంటే అంత పోగు చేసుకుంది అంత నీళ్లు, అప్పుడు అంత అంత ఉందన్నమాట. 20,000 వాటర్. అలాగే ఈ డ్యామ్లో ఎంత ఎక్కువ నీళ్లు పోగైతే అప్పుడు డ్యామ్ గేట్లు తెరవగానే ఎలక్ట్రిసిటీ వచ్చేస్తుంది. అంత శక్తి ఉంది. ఎందుకనుంది? అది కూడబెట్టింది అన్ని నీళ్ళని. అట్లాగే ఈ రెండు మనం ఏమనుకున్నాం? సామర్థ్యాన్ని ఇచ్చేవనుకున్నాం కదా. అంటే ఆ సామర్థ్యం రావాలంటే తీసుకుని ఖర్చు పెట్టేస్తే అయిపోతుందా? దాన్ని కూడబెట్టాలి. ఊరికే ఖర్చు పెట్టేయకూడదు. భగవాన్ రామకృష్ణులు కూడా ఎవరో వారు గంగా నది దాటేస్తారండి నీళ్ల మీద నడిచి, అంతా సంపన్నులు అని. రామకృష్ణులేమో ఒక అణ ఇస్తే గంగా బోటువాడు ఇటు నుంచి అటు తీసుకుపోతాడు కదా. అంత తపశ్శక్తిని ఎందుకు ఖర్చు చేయటం అంటారు ఆయన. చేయలేక కాదు, అంటే మనకి కొద్దో గొప్ప మనం చేసిన సాధనల వలన తప్పకుండా సామర్థ్యం వస్తుంది. ఆ సామర్థ్యాన్ని ఖర్చు చేయకూడదండి, చాలా గుర్తుపెట్టుకోవాలి. ఇష్టం వచ్చినట్టు ఇదంతా ఈ జ్ఞానమా ఇదంతా కూడానండి బాగా గుర్తుపెట్టుకోండి. ఒక 20,000 volts ఎలక్ట్రిక్ వైర్ మాట. సో చాలా శక్తి ప్రవాహం. ఇష్టం వచ్చినట్లు ఎడపెడ వాడేయటానికి కుదరదు. ఒక క్రమ పద్ధతిలో ఈ న్యాయాలు, ఈ సూత్రాలు ఉపయోగించుకుని, శాస్త్రవాక్యం, గురువాక్యం పెట్టుకుని, గురువు పర్యవేక్షణలో క్రమంగా అభ్యాసం చేయాలి. ఇష్టం వచ్చినట్టు చేసేయకూడదు. ఎట్లా? మెయిన్ ఫ్యూజ్ పోయిందండి ఇంట్లో, మనం చేయబెడతామా? అమ్మో ఏమైనా తేడా వచ్చిందంటే కరెంట్ షాక్ వస్తుంది కదా అని ఎలక్ట్రీషియన్ని పిలుస్తాం కదా, మనం పెట్టం కదా. అట్లాగే అనుభవజ్ఞుడైన స్వానుభవ ఉన్న గురుమూర్తి దగ్గర మనము జాగ్రత్తగా ఈ సాధనా చతుష్టయ సంపత్తిని ప్రతి అడుగు జ్ఞాన మార్గంలో ఆ గురు సన్నిధిలో గురు కృపతో గురువుని అనుసరిస్తూనే వెళ్ళాలండి. ఇక్కడ ఈ శమము అంటే అంతరేంద్రియాలని లోపలికి తిప్పుట. మనము విస్తారంగా చర్చించాం. ఏమని? ఈ అవ్యవహారి సాక్షి సుపరిచితుడే మనకి, అపరిచితుడు కాదు. అట్లాగే లక్షణాన్ని గుర్తించటము, ఉండగలగటము సుపరిచితమే. కానీ ఏ లక్షణాన్ని? బహిర్ముఖంగా మనం ఇంతకుముందు వాడాం కదా. ఇప్పుడు ఆ లక్షణము లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది కదా, ఆ లక్ష్యం మార్చుకున్నాము. ఈ లక్షణ రీత్యా లక్షణాన్ని గుర్తించి నిర్ణయంలో ఉండగలగటము, దాన్ని అంతరేంద్రియాలు అన్నమాట లోపలికి తిప్పాలి. అంతరేంద్రియాలని బహిర్ముఖం కానివ్వకుండా లోపలికి తిప్పాలి. లోపలికి తిప్పితే అప్పుడు ఏమవుతుంది? మనసు అనే అలా అణుగుతుంది. అప్పుడు ఏదైనా ఆపితే శక్తి ఎక్కువ ఉంటుందా? వదిలేస్తే శక్తి ఎక్కువ ఉంటుందండి? నిగ్రహించుకుంటే శక్తి ఎక్కువ ఉంటుందా? ఆపితేనే శక్తి ఎక్కువ. నిగ్రహించుకుంటేనే కదా, నిగ్రహించుకుంటేనే కదా పెరిగేది.
అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఎడాపెడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు చేసేసి ఇష్టం వచ్చినట్టు ఆలోచించడంలో అందులో సాధనే ఉంది, వివేకమే ఉంది. మళ్ళీ దానికి పైగా నేను ఫ్రాంక్గా ఉంటానని ఒక సెల్ఫ్ సర్టిఫికెట్. అంతరేంద్రియాలని లోపలికి తిప్పుట మనసనే అణుగు లక్ష్యంతో. అంతరేంద్రియాల్లో మొట్టమొదటిది మాట, మొట్టమొదటి మన అంతరేంద్రియాలు అంటే ఏంటండి? ఇంతకీ పై 5 సాంఖ్యంలో శబ్ద స్పర్శ రూప మనసు, బుద్ధి, మనసు, బుద్ధి, చిత్తం, మనసు, అహంకారం. అహంకారం అండి. మనసు, బుద్ధి, చిత్తము, చిత్తం, అహంకారము. అహంకారం. ఈ 4నేమో అంతఃకరణ చతుష్టయం. జ్ఞాత లోపలే ఉన్నది. జ్ఞాతతో కలిపితే అంతరేంద్రియములు, లేదంటే అంతఃకరణ చతుష్టయము. అది ఇక పై మాట. జ్ఞాత లోపలే ఉన్నది, అది శమము. క్షమించు, క్షమించు. ప్రారంభంలో ఏం చెప్పారు? శమం అంటే శాంతము అని చెప్పినప్పటికీ ఇక్కడ ఏం చెప్పారు? అంతరేంద్రియమును లోపలికి తిప్పుట. ఎట్లా తిప్పారు? అలా అణుగు లక్ష్యంతో. ఇది ఎందుకు అలా అన్నారు తర్వాత చెప్తాను కాసేపు. దమము. ఈ దమము శరీరాన్ని ఆ దివ్య జ్ఞానానికి వాహనంగా మార్చి ప్రతి కదలికలో దివ్యత్వ స్ఫురణ, ఉద్దీపన కలిగి ఉండుట. ఇది చాలా బ్రహ్మాండమయంగా చెప్పారండి. ఇది దీనికి ఎవరైనా ఉదాహరణ చెప్తారా? కృష్ణ పరమాత్మ మీద ఒక మంచి భజన ఉన్నది. కృష్ణుడి ప్రతి కదలిక దివ్యత్వాన్ని, మధురాన్ని సూచిస్తుందని. ఎవరికైనా గుర్తొస్తుందా? భజనలు మధురం, అదరం మధురం, వచనం మధురం, వచనం మధురం. అవునండి, వదనం మధురం, మధురం, మధురాధిపతి మధురం. అంటే ఆ కృష్ణుడు మనకి ఎవరో ఎందుకు, మన గురువు గారు నడుస్తూ ఉన్న పెద్దస్వామి గారు కానీ, మన గురువు గారు కానీ అందరూ గమనిస్తూ ఉంటారా లేదా? అందరికీ ఆనందంగానే ఉంటుంది. చక్కగా ఆయన మాట్లాడినా బాగానే ఉంటుంది, నడుస్తున్నా బాగానే ఉంటుంది. ఆయన ఎమ్మటే నడుస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం. అందరికీ ఏంటంటే ఆయన గమనించి, ఆయన చూసి ఏదో నేర్చుకుని మనం కూడా అలా ఉండాలనే ఆశతో, ఆకాంక్షతో అందరము కూడా మనం చూస్తూ ఉంటాం కదా. అట్లా ఎందుకు ప్రతి కదలిక, ప్రతి మాట, ప్రతి చూపు గురువు మాట, ఆలోచన, చూపు, కదలిక, అందులో చైతన్యము, దైవీ చైతన్యము ప్రకటితమవుతుందండి. ప్రకటితమవుతుంది. అది మామూలు చూపు కాదు, అవి మామూలు మాటలు కాదు. అహం, అంతఃకరణ చతుష్టయం అహం లేకుండా ఉన్నవా? లేకపోతే ఏమైంది? దైవమే కదా. నేనని హుంకరించే అహం లేకపోతే ఉన్నది దైవమే కదా. జ్ఞాత, ఈ జ్ఞాత బ్రహ్మాండ సాక్షి అయితే కూటస్థుడే, పరమాత్మే. మరి పరమాత్మ మాట్లాడినప్పుడు ఎట్లా ఉంటుంది? దివ్యత్వం, దివ్యావేశం ప్రకటితమవుతుంది కదా. అందుకనే మహానుభావుల్ని మనకు చూసినప్పుడు చక్కగా గమనిస్తే స్పష్టంగా తెలిసిపోతుంది. ఆహా, దివ్యత్వం. మన హృదయం చెప్తుంది, వీరు మహానుభావులు. ఎట్లా చెప్పారండి? ఎవరన్నా సర్టిఫికెట్ ఇచ్చే సర్టిఫికెట్ కాదండి, నా హృదయం చెప్తుంది. చూడండి, ఆయన చూడండి, ఆ ముఖ వర్చస్సు, ఆ కదలిక, ఆ మాట చూడండి. దివ్యత్వం ప్రకటితమవుతుందండి. ఆ కదలిక నాకు దివ్యత్వాన్ని స్ఫురింపజేస్తుంది. ఆ మాట నాలో చైతన్యాన్ని, నా హృదయానికి తగులుతుందండి. అంటే హృదయమే ప్రమాణం అండి. సాధకుడికి గురువుని పట్టుకోవాలంటే హృదయమే ప్రమాణం. వీరి దగ్గర నేను ఎట్లాగైతే ఒక ప్రదేశంలో గంగా నది ఎగువకి ప్రవహిస్తున్నదో
అట్లా నాకు ఈ గురువు సన్నిధిలో నేను నా స్వస్వరూప జ్ఞానంతో ఉండుటకు అడ్డంగా ఉన్న అడ్డంకులన్నీ అణిగిపోతున్నాయి. కనుక వీరు నాకు గురువు. వేరే ఎవరి మాటలు అక్కర్లేదు. హృదయ ప్రమాణం, స్వానుభవ ప్రమాణం. మనందరికీ అనుభవం ఉన్నది కదా, మన సత్సంగ సభ్యులందరికీ. అట్లా ఎప్పుడైతే అంతరేంద్రియ లోపలికి వెళ్ళిపోయాక లోపల ఏముంది? మనసు లేదు, బుద్ధి లేదు, చిత్తము అహంకారం లేనప్పుడు జ్ఞాతే కదా ఉన్నది, జ్ఞాత ప్రకాశమే కదా. అంటే మనము నడిచినప్పుడు, మనం మాట్లాడినప్పుడు, మనం చూసినప్పుడు, మరి నిజంగా మనం అలా ఉంటే అది ప్రకటితం అవ్వాలి కదా. మనం అలా ఉంటున్నామా? దివ్యత్వం అలా ప్రకటితం అవుతున్నదా? అది మనం స్వాధ్యాయం చేసుకోవాలా వద్దా? ఏమండి? అది దమము. చేసుకోవాలండి. ఇక ఉపరతి. ఈ ఉపరతి మనసనే అలా లేచిన దగ్గరే అణిగిపోవాలండి. మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాం ఉపమానం. ఏమిటి? కూర్చోబెట్టి క్లోజ్ యువర్ లెగ్స్, ఫింగర్ ఆన్ ద మౌత్, క్లోజ్ యువర్ ఐస్ అని టీచర్ చెప్పినప్పుడు స్కూల్లో కళ్ళు తెరిచి కొద్దిగా చూడగానే టీచర్ మనకే చూస్తుంది, వెంటనే గబుక్కును మూసేస్తాం కదా. అట్లాగే బాగా గమనించాలి. ఈ మనసు అనే అలా లేచిన దగ్గరే అణిగిపోవాలని బాగా గమనించాలి, జాగరూకతతో ఉండాలి. అలా ఉండగలగటానికి ఉపయోగపడేది ఇదండి, ఈ శ్రద్ధ ఉంది కదా. ఈ శ్రద్ధ అంటే ఏంటంటే శాస్త్రవాక్యం మీద, గురువాక్యం మీద విశ్వాసం మాట. మా గురువుగారు సత్యమే మాట్లాడతారండి. ఇది ప్రామాణిక గ్రంథం అండి. సీతారామాంజనేయ సంవాదం పరశురాముల లింగమూర్తి గురువు గారు రచించారు. దీనిని చదివి ముక్తి మోక్షం చెందిన వాళ్ళు ఎందరో మహానుభావులు సర్టిఫికేట్ ఇచ్చారు. ఇది ప్రామాణిక గ్రంథము అంతే. ఆ విశ్వాసం ఉండి చదవాలన్నమాట. గురువాక్యంపై విశ్వాసం ఉండాలి, ఆ శ్రద్ధ ఉండాలి. అప్పుడు అలర్ట్గా ఉండాలన్నమాట, బాగా అలర్ట్గా ఉండాలి. ఏమాత్రం చిన్నగా మనసు కొద్దిగా అహం పైకి లేకపోతున్నప్పుడే గుర్తించేయాలి. లేగుతున్నావు, మళ్ళీ ఆగు, నువ్వు అక్కడ ఆగు, నేను చూస్తానే ఉన్నా, నేను గమనిస్తానే ఉన్నాను, నేను ఇక్కడే ఉన్నా, నువ్వు గమనిస్తున్నాను చెప్పాలి. చెప్పితే లేచిన దగ్గరే అణిగిపోవాలి. అది ఒకసారి లెగిసిందా అయిపోయింది. ఒక అల 100 అలలను సృష్టిస్తుంది. మనందరికీ అనుభవమే కదా. ఏదో ఒకటి మనసులో లేనిపోని పిచ్చి ఆలోచన పెట్టుకున్నామండి, దానికి ఇంకో ఆలోచన, దానికి ఇంకో ఆలోచన, అట్లా ఒక పెద్ద మర్రి వృక్షం అయిపోతుంది. ఎందుకని అటు ఇటు తేల్చేసాయి, అంతే, అయిపోయింది. ఎందుకు పెద్ద మర్రి వృక్షాలు, చెట్లు పెంచుకోవటం లోపల? ఉపరతి అంటే అది ఉపరతి. తితిక్ష, ప్రతీకారేచ్ఛ లేక ఆవేదన నుండి, ఆందోళన నుండి విముక్తుడై ప్రసన్న చిత్తుడై ఉండుట. తితిక్ష అంటే ఓర్చుకోవటం కాదండి. అట్లాగే ప్రతీకారం తీర్చుకునే అవకాశం లేక బాధను దిగమింగుకోవటం కాదది. ఓర్పు సహనం అని చెప్తారు కదా, అది కాదు తితిక్ష. అసలు ప్రతీకారేచ్ఛే లేదు. మేము హైదరాబాద్ నుంచి విజయవాడ దుర్గాగుడికి వెళ్తున్నామండి, కారులో డ్రైవ్ చేసుకుంటున్నాం. టోల్ ప్లాజా వచ్చింది. టోల్ ప్లాజా వాడు ముందున్నాడు, ఎవరో ట్యాక్సీ డ్రైవర్. ఆ ట్యాక్సీలో దాదాపు 10 మంది ఉన్నారు. ఎలా ఎక్కారు అంత కారులో? 10 మంది కారులో ఎక్కేసరికి ఆ డ్రైవర్కి వెనకమాల ఇంకో కారు కనిపిస్తుందా? కనపడదు. ఆ టోల్ ప్లాజా వాడు ఆ గేట్ని, ఏదో ఇబ్బంది వచ్చింది, ఆ గేట్ పని చేయట్లేదు. వాడేం చేశాడు?
మన రివర్స్ చేసుకుంటూ వెనక్కి వచ్చేసాడు. ఎందుకంటే పక్కన ఇంకో గేటు, ఇంకో టోల్ ప్లాజా ఇంకొకటి ఉంటుంది కదా, అందులో నుంచి వెళ్ళిపోదామని. మనుషులందరూ అడ్డున్నారు, వాడి కారు అంతా నిండిపోయింది. వెనకమాల నా కారు ఉంది, కనపడట్లేదు. మన వచ్చేసి గుద్దేశాడు. మేమేమో అక్కడ దుర్గా గుడికి వెళ్తున్నాం. ఏం చేయాలండి ఇప్పుడు? కారు దిగి, ఏమయ్యా ఏంటి కాస్త చూసుకోవాలి, రివర్స్ వెళ్ళేటప్పుడు కాస్త దిగాలి, చూసుకోవాలి కదా అంటే, సారీ అండి ఏదో చెప్పాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఒక నమస్కారం చేసి అది చెప్పండి. అది వదిలించుకుని వెళ్ళిపోవాలండి అక్కడ, అంతే. నమస్కారం చేసి, నాయన ఏదో ఈశ్వరానుగ్రహం వలన ఏం కాలేదు, ఆ నంబర్ ప్లేట్ ఇరిగిపోయింది అంతే, నేను విజయవాడలో అది బాగు చేయించుకుంటాను, ఏం పర్వాలేదు, కానీ జాగ్రత్తగా ఉండు, మనుషులు ప్రాణాలు పోతే ప్రమాదం కాదు, నువ్వు జైలుకి వెళ్తావు అని వాడికి చెప్పేసి, శుభ్రంగా మాత్రం ఏమీ ఫీలింగ్ లేదు, చక్కగా విజయవాడ వెళ్ళిపోయి దుర్గా దర్శనం చేసేసుకున్నాం. అట్లా కాకుండా అక్కడే ఉండి ఇంకో 4 మనుషులను పోగేసి వాడి మీద అరిచి, వాడు ఇస్తాడేమో వాడు ఒక 2,000-3,000 రూపాయలు బాగు చేయించుకోవడానికి, కానీ ఆ సంఘర్షణ అవసరమా అదంతా? ఈలోపు ఆ దుర్గా గుడికి క్లోజ్ చేసే టైం అయిపోతుంది కదా. అంటే ఎందుకు నేను ఇటువంటి ఉపమానం చెప్తున్నానంటే, మన నిత్య జీవితంలో మనకి ఏది ప్రధానము, మనకి ఏది అప్రధానము, మనకు ఆ సందర్భం జరుగుతుంది. అంత తేలిక కాదండి. మనం ఇలా మాట్లాడుకుంటున్నాము ఒక కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో 8:30 to 9:30 మనం మాట్లాడుకుంటున్నాం. ఈ గంట మన ఎవరు డిస్టర్బ్ చేయటం లేదు, ఆ అవకాశం ఈశ్వరుడు ఇచ్చాడు, మాట్లాడుకుంటున్నాం. కానీ ఇది కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్. అక్కడి నుంచి మనం బయటికి జీవనంలో ఉన్నప్పుడు ఎన్నో అడుగడుక్కి నువ్వు ఇలా ఉన్నావా అని అడుగుతుంది మాత జగన్మాత. పరీక్ష వస్తుంది, చాలా కష్టమండి నడవటం, చాలా కష్టం. అడుగడుక్కి నేను జ్ఞాన మార్గంలో, అద్వైత మార్గంలో నేను సాధకుడిగా నేను జీవనం సాగిస్తున్నాను అంటే ప్రతి క్షణానికి ఎదురుగా వస్తుంది. ఏంటి చెప్పు అంటుంది. నిజంగా మనము ఆచరిస్తే, నిత్య జీవితంలో సాధన చేస్తే అడుగడుక్కి పరీక్షను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి. లేదంటే ఏదో చదువుతాము, ఏదో మనమే మోసం చేసుకుంటాము, మనమే మభ్యపెట్టుకుంటాము, చివరి క్షణంలో అక్కరకు రాదు. ఏదో 4 మోసం చేయొచ్చు, కుటుంబ సభ్యులనో లేకపోతే ఆ బంధువులనో చూసే వాళ్ళకి ఏదో నామాలు అది పెట్టుకుని ఏదో చేస్తూ ఉంటాడు, కొంచెం పేరు రావచ్చేమో, కానీ మన జన్మకి మన లక్ష్యానికి ఉపయోగపడదు. అడుగడుక్కి నిత్య జీవితంలో ఆ సందర్భం వచ్చినప్పుడు అట్లా సాధన చేయగలగాలి. ప్రయత్నం చేస్తాం, అన్నీ చేయలేము. కొన్నిసార్లు పడిపోతాను కదా, నేను అందరమో పడిపోతాం కదా, మనందరికీ స్వానుభవం అయింది కదా. అప్పుడేం చేయాలి? మళ్ళీ లేగవాలి. ఒకసారి పడిపోయామండి, నడక ఆపేస్తామా? మళ్ళీ లేగవాలి. ఆ జగన్మాత కృపతో, గురు కృపతో మెల్లమెల్లగా పడటం తగ్గిపోతుంది, నిలబడటం మొదలవుతుంది, నడక వస్తుంది, పరిగెత్తడం కూడా వస్తుంది. అంటే సామర్థ్యం ఉండి అక్కడ ప్రశాంతంగా ఉండగల స్పందించడానికి అవకాశం ఉంది నీకు, కానీ స్పందించలేదు. అది తితిక్ష. అర్థమైందా? సామర్థ్యం ఉంది కానీ వదిలేసాం. వదిలేసాయి, చెప్పాం, తెలుసుకుంటాడులే, వదిలేసాం. సామర్థ్యం ఉంది, స్పందించే సామర్థ్యం, అరిచే ఆ టైంకి అరవచ్చు, మనవన్నీ వాడికి అంటించేయచ్చు, వాడిల్లు ఇంకొకటికి అంటిస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అసలు ప్రతీకారచ్చలేదు, వాడి మీద ప్రతీకారం తీర్చుకోవాలని ఇచ్చలేదు. అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. రోడ్డు కారు అన్నాక ఏవో జరుగుతూ ఉంటాయి. ఆ రోజు పని అయిందా లేదా అంతే. ఆవేదన నుండి, ఆందోళన నుండి విముక్తుడై ప్రసన్న
చిత్తుడై ఉండుట, అది తితిక్ష. శ్రద్ధ మాట్లాడుకున్నాం. ఇక సమాధానం. ఎప్పుడైతే ఈ శ్రద్ధ, ఈ పైవన్నీ ఉన్నాయో, అంతరేంద్రియ లోపలికి ఉన్నాయి, అంతర్ముఖం అయిపోయాం, దైవత్వం ప్రకటితమవుతున్నది, కొత్తగా అలలు లేచిన దగ్గరే అణిగిపోతుంది. ఏమైనా సందర్భాలు, ఆ మనుషులు అవి వచ్చినప్పుడు ప్రతీకారేచ్ఛ, ఆవేదనలు, ఆందోళన ఏమీ ఉండటం లేదు, ప్రసన్నంగా ఉంటున్నాము. గురువాక్యము, శాస్త్రవాక్యానికి సర్వస్య శరణాగతిపై బాగా అలర్ట్గా గమనిస్తున్నాము, స్వాధ్యాయం చేసుకుంటున్నాము. ఇవన్నీ జరిగితే మనసు అణిగిపోయింది, బుద్ధి అణిగిపోయింది, చిత్తవృత్తులు అణిగిపోయినాయి, ఆలోచన రాహిత్యం అయిపోయింది, వాసన రాహిత్యం అయిపోయింది, వృత్తి రాహిత్యం అయిపోయింది, అహంకారం కూడా లేదు. శ్రద్ధ ఎప్పుడైతే ఉందో అహంకారం కూడా లేదు. ఎందుకంటే అంతా గురువే, ఇంకా అహంకారం లేదు. అప్పుడు ఉన్నది ఏమిటండి? జ్ఞాత. అప్పుడు శ్రద్ధ అయిన వెంటనే జ్ఞాత ప్రకాశం ఉంటుంది, అంతే. జ్ఞాత ప్రకాశం. ఒక్కసారి జ్ఞాత ప్రకాశం దర్శనమైందా, సమాధాన పడిపోయి ఇంకా ప్రశ్నలు లయమైపోయినాయి, ప్రశ్నే లేకుండా పోయింది. నేనెవరు నేనెవరు అని ఎతుకుతున్న ఉప్పు బొమ్మ నేనెవరో చెప్పడానికి లేకుండా కలిసిపోయింది, ప్రశ్నే లేకుండా పోయింది. గురువుగారు చెప్పారు, గురువు ఏం చేస్తాడండి, ప్రశ్నకి సమాధానం చెప్తాడా అంటే, ప్రశ్నకి సమాధానం చెప్పడం కాదండి, ప్రశ్ననే లేకుండా చేస్తాడని చెప్పేసి. అది మళ్ళీ వెస్ట్లో జరిగితే ఇటు జ్ఞాతని, మళ్ళీ సమిష్టిలో జరిగితే కూటస్థుడని, ఆ తర్వాత ఈ రెండు ఒకటే అని, అట్లా పైకి ఇట్లా ఈ మూడు మనం చూసాము. రేపు ఈ ఉత్తర ద్వారం, అలాగే ఈ వైరాగ్యం, ఈ రెండు రేపు మనము ప్రస్తావించుకుందాము. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సాయిరామ్.